హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా కేజీ చికెన్తో నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట కొనే చికెన్ పచ్చడి కంటే కూడా ఇలా ఇంట్లో పెట్టుకున్న పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మనం బయట పెట్టామంటే 2-3 నెలల వరకు పాడవకుండా, అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే 4-5 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను కేజీ చికెన్కి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చికెన్ పచ్చడిని పెట్టి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా నోరూరించి చికెన్ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఈ చికెన్ పచ్చడి కోసం ఇక్కడ నేను కేజీ వరకు బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మనకు కావాలంటే చికెన్ని బోన్స్తో అయినా తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలు తినేటప్పుడు కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని క్లీన్ చేసి బాగా కడిగి తీసుకోవాలి. అలాగే చికెన్ని కడిగాక చివరిలో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన చికెన్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ చికెన్ పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా కట్ చేసిన ఈ చికెన్ ముక్కలన్నీ కూడా మందంగా ఉన్న ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి చికెన్లో అసలు నీళ్ళు అనేది వేయాల్సిన అవసరం లేదు. మనకి చికెన్లో ఉన్న నీళ్ళు అనేది ఊరి మనకి చికెన్ అయితే ఉడికిపోతుంది. ఈ చికెన్ ఉడికేలోగా మరొక పక్కన చికెన్ పచ్చడిలోకి మసాలా పొడిని రెడీ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. 5 లవంగాలు, 4 యాలకులు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క ముక్కని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మరో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఉన్న చెమాయింపు అనేది పోయి కొద్దిగా కమ్మటి వాసన వస్తే సరిపోతుంది. ఇట్లా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు కల్లుప్పుని కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరక ఉండేలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను వెయిట్ వేసి చెప్పాలంటే 40 గ్రామ్స్ వరకు కల్లుప్పుని అయితే తీసుకున్నాను. మనకు కావాలంటే కల్లుప్పుకి బదులుగా మనం ఇంట్లో నార్మల్గా వాడే సాల్ట్నైనా తీసుకోవచ్చు. సాల్ట్ని తీసుకుంటే కనుక కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా లైట్గా కొంచెం బరక ఉండేలా గ్రైండ్ చేసామంటే కేజీ చికెన్కి సరిపోయే చికెన్ పికిల్ మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఉన్న చికెన్ని చూసుకోవాలి. మనకి ఇక్కడ చికెన్లో ఉన్న నీరంతా కూడా ఊరి ఈ చికెన్ అంతా కూడా ఉడికిపోయి దగ్గరకు అవుతుంది. సో ఇలా చికెన్లో ఉన్న నీళ్ళు కాస్త దగ్గరకు అవుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ ముక్కలు ప్యాన్కి అడుగంటకుండా ఉంటాయి. ఇలా చికెన్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయి దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు దించుకొని ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను వెయిట్ వేసి చెప్పాలంటే 250 ml వరకు వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడవ్విన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ చికెన్ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ ముక్కల్ని సరిగ్గా ఫ్రై చేయలేదంటే మనకి చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగని మనం ఈ చికెన్ ముక్కల్ని మరీ క్రిస్పీగా ఎండినట్టుగా ఫ్రై చేసామంటే ఈ చికెన్ పచ్చడి తినేటప్పుడు ముక్క మరీ గట్టిగా ఉంటుంది. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాక మరి కొంచెం సేపు ఫ్రై చేస్తాం కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. సో ఇలా 7-8 నిమిషాలు అవ్వేసరికి మనకి చికెన్ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చి పైన కొంచెం క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి.
ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో నీళ్లు వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంటంలో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కలపకుండా ఫ్రై చేసామంటే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటిపోతుంది. సో అందుకని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకోవాలి. అలాగే మనకి ఈ చికెన్ ముక్కలు వేడిగా ఉండగానే మనం ఇందులో ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఈ ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి ఇందులో కలపడానికి కుదరదు కాబట్టి నేను వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మనకి వీలుగా ఉంటే కనుక ఇదే ప్యాన్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు కారాన్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను వెయిట్ వేసి చెప్పాలంటే 50 గ్రామ్స్ వరకు కారాన్ని అయితే తీసుకున్నాను. అదే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం 1/2 కప్ వరకు కారాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. మనం ఇక్కడ అన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడే కలిపాము కాబట్టి మనం నిమ్మరసాన్ని ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇల్లు పచ్చడి అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇల్లు పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 4 నిమ్మకాయల్ని రసం తీసుకుని వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇల్లు కలిపిన పచ్చడిని వెంటనే వేసుకుని తినడం కంటే కూడా 1-2 రోజుల పాటు పక్కన పెట్టుకుని ఆ తర్వాత తిన్నామంటే మనకి ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే, సూపర్ టేస్టీగా నోరూరించే చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇల్లు మనం పట్టుకున్న ఈ పచ్చడి బయట కొనే పచ్చళ్ళ కంటే కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే కొలతలతో చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.